ఈ కూతురు తన అమ్మని ఏం చేసిందో వినండి. ఒక సిటీలో సాయి మరియు తన వైఫ్ సీత, తన కూతురు మౌనిక హ్యాపీగా లైఫ్ని జీవిస్తూ వచ్చారు. ఇలా ఒకసారి సాయి ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి సీత కిచెన్ రూమ్లో ఉండగా ఇద్దరు దొంగలు వచ్చి సీతని చంపి ఇంట్లో ఉండే నగలను దొంగలించేస్తారు. పోలీసులు డీప్గా సర్చింగ్ చేసి ఆ దొంగలను పట్టుకొని విచారిస్తారు. ఆ తర్వాత పోలీసులు మౌనికని కూడా అరెస్ట్ చేసి విచారించారు. అప్పుడే అందరికీ పెద్ద షాక్ ఎదురైంది. సాయి మరియు సీతకి పెళ్ళైన 10 సంవత్సరాలకి కూడా పిల్లలు పుట్టలేదు. ఇలా వీళ్ళు ఒక ఊటీ ట్రిప్కి వచ్చినప్పుడు క్యారెట్ అమ్ముతున్న ఒక పాపని చూస్తారు. వీళ్ళు ఆ పాపతో నీకు ఎవరు లేరా అని అడిగినప్పుడు ఆ పాప నేను ఒక అనాథని అని చెప్తుంది. వీళ్ళు ఆ పాపని దత్తత తీసుకొని మౌనిక అని పేరు పెట్టి తన సొంత కూతురులా చూసుకున్నారు. మౌనికకి 20 years వచ్చాక రాహుల్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ దానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. దాంతో మౌనిక ఒక ప్లాన్ వేసింది. ఇద్దరు దొంగలకి డబ్బులు ఇచ్చి ఇలా దొంగతనానికని పంపించి తనని చంపించేస్తుంది. వాళ్ళ ఆస్తితో లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని అనుకున్న మౌనికకి చివరికి జైలే దిక్కయింది.